హాయ్ అండి, వెల్కమ్ టు హాయ్ మమ్మా వరల్డ్. నేను ఈరోజు మేక కాళ్ళతో పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఇప్పుడు మేక కాళ్ళని అయితే నేను 8 తీసుకున్నానండి. దానిలో ఉప్పు పసుపు వేసి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం. తర్వాత కుక్కర్ అయితే పెట్టుకుందామండి. దానిలో ఆయిల్ వేసి చక్కగా ఆనియన్స్ వేసి నీట్గా మగ్గిన తర్వాత మనం సాల్ట్ వేసి కాసేపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు పసుపు కూడా వేసి వేపుకుందాం. వేపిన తర్వాత దానిలో అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకుందాం. దాన్ని పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం. మనకి ఈ కాళ్ళ పులుసులో మనం టమాటో కూడా యాడ్ చేసుకొని కాసేపు మూత పెట్టి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కాళ్ళని కూడా అందులో వేసి కాసేపు మగ్గిన తర్వాత మనం పచ్చిమిర్చి, నేనైతే పచ్చిమిర్చి స్లైసెస్ చాలా ఎక్కువ వేసానండి స్పైసీగా ఉండడం కోసం. తర్వాత కారం కూడా యాడ్ చేసి మనం ఈ కాళ్ళ పులుసు ఇవి చాలా ముదురుగా ఉన్నాయి కాబట్టి ఒక 12 or 13 విజిల్స్ ఇచ్చినా పర్వాలేదు. నేను చూపించిన విధంగా గరం మసాలాను కూడా రెడీ చేసుకొని దానిలో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఉడికిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసు కూడా వేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి నేను చూపించిన క్వాంటిటీగా ఉన్నప్పుడే స్టవ్ మీద దించేసి సర్వ్ చేసుకోవడమే. ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.